ఈరోజు ఏం స్పెషల్? ఈరోజు తోటకూర పప్పు, ఆ తర్వాత అన్నం. పిన్ని నంచుకునేకి ఏం లేదా? లేదు. ఏదన్నా చేయి పిన్ని నంచుకునేకి. ఉందిలే వాహిత, నంచుకొని లేకుండా ఉంటుందా వాహిత? ఏముంది పిన్ని? మనందరికి ఇష్టమైంది మన ఇంట్లో ఏందో చెప్పు. గోంగూర పచ్చి నిలవ పచ్చడి. అది ఈరోజు నేను నంచుకొని చేస్తున్నా. చేసుకొని చూడు, ఫస్ట్ ఏం చేయాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి గోంగూర నిలవ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏవేవి? మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఒలిచిన తెల్లగడ్డ, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, మెంతులు, ధనియాలు. ఇప్పుడు వీటినన్నిటిని మనం ఏం చేయాలంటే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనము వేయించుకొని దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మెంతులు, నెక్స్ట్ ధనియాలు, వీటన్నిటిని బాగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకోవాలి మిక్సీకి. ఇవంతా కూడా మనం సపరేట్గా గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. కొంచెం పైనాక మిక్సీకి వేసి పౌడర్ కొట్టుకోవాలి. ఈ బాండల్లోనే ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట అన్నాక కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి తీసుకొని దాంట్లో వేయాలి తిరగబాతకి. తర్వాత ఒలిచిన తెల్లగడ్డ ఇవి వేసేసుకోవాలి. తర్వాత ఒలుచుకున్న తెల్లగడ్డ కలుపుకొని కొంచెం బాగా ఒక 1 మినిట్ బాగా వేగాలి. తర్వాత మనము ఆల్గా ఒలుచుకున్నాం కదా గోంగూర కట్ట. గోంగూరలో 2 టైప్స్ ఉన్నాయి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. మనము ఎప్పుడు కూడా నిల్వ పచ్చడికి తెల్ల గోంగూరని తీసుకోకూడదు, ఎర్ర గోంగూరనే తీసుకోవాలి. ఎందుకంటే దానికి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి. తెల్ల గోంగూర పప్పులోకి దాంట్లోకి వేసుకోవచ్చు. చూడండి, ఎర్ర గోంగూర అంటే కొంతమందికి తెలియదు, ఇలా ఉంటుంది, కాడల దగ్గర ఎర్రగా ఉంటుంది. ఆ ఆకుని మాత్రమే పచ్చళ్ళకి, ఊరగాయలకి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ వేయకుండా ఈ ఆకుని ఆయిల్లోనే వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ 4 కట్టలు, ఒక 3 కట్టలు అట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆకుని బాగా కట్ చేసేసి కొంచెము క్లాత్లో ఆరబెట్టేసి వాటర్ అంతా ఒడిగిపోయాక చేసుకోవచ్చు. అది ఎక్కువ రోజులు ఉంటుంది కదా, 3-4 కట్టలు కాబట్టి. ఇది మాకు ఒక కట్టే కాబట్టి మేము డైరెక్ట్గా చేసుకునేస్తాం. 3 డేస్కి 4 డేస్కి ఉంటుంది, అంతే అయిపోతుంది. మేము ఓన్లీ ఒక్కొక్క కట్ట మాత్రమే తెచ్చి ఇలాగా ఫ్రెష్గా చేసుకుంటాము, ఎక్కువ రోజులు పెట్టుకోము. ఇలా మొత్తం పైన కింద అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఏం చేయాలంటే ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్ పైన మూసేయాలన్నమాట. అలా మూయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులో ఉన్న వాటర్కి ఆకు బాగా ఉడికిపోయి చాలా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ని దీంట్లో చల్లేసేయాలి లాస్ట్ దించేటప్పుడు.
ఈ ఆకుని ఇలాగా కలుపుకునేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ ఈ ప్లేట్ని ఇలా మూసేయాలన్నమాట. ఇలా మూసేస్తే ఇక్కడ ఈ ఆకులో ఉన్న వాటర్తోనే అది బాగా కుక్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ నాకు ఇవన్నీ తెలియదు వంటలేమి, ఇక్కడికి వచ్చాకే తెలుసుకుంది. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అసలు యాక్చువల్లీ నాకు టీ పెట్టడం కానీ తర్వాత రైస్ పెట్టడం కానీ ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చాక మా అత్తమ్మ నాకు టీ పెట్టడం నేర్పించారు, ఆ తర్వాత రైస్ పెట్టడం నేర్పించారు. ఈ గోంగూర పచ్చడి ఇవన్నీ కూడా కొన్ని ఐటమ్స్ అత్తమ్మ దగ్గర, కొన్ని తెలియని మమ్మీ దగ్గర. ఇందాక మనం ప్లేట్ మూసాం కదా, ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, ఇలాగా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చి తేలుతుంది. అప్పుడు ఇది ఓకే, ఉడికిపోయినట్టు. దీన్ని బాగా ఇలా కలుపుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనము ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకోవాలి. ఎప్పుడు కూడా గోంగూర నిలవ పచ్చడి గోంగూర నిలవ పచ్చడి ఎప్పుడు సిమ్లోనే కుక్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది త్వరగా అయిపోవాలని చెప్పి హైలో పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే సరిగ్గా రాదనమాట, రుచిగా రాదు పచ్చడి. పచ్చడిని ఇలా బాగా కలుపుకునేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. అంటే పచ్చడి దగ్గరకు వచ్చేసినట్టే. 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి. అయిపోయింది, దగ్గరకు వచ్చేసినట్టే. అయిపోయింది. టేస్ట్ చూస్తారా? నేను దగ్గరకు వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆపేస్తున్నాను. అంతే, కూర నిలవ పచ్చడి రెడీ.